మనం ఇప్పుడు సొరకాయ కూర చేసుకుంటామమ్మా. దానికి కావాల్సిన వస్తువులు ఏమేమంటే, ఒక సొరకాయ ఎంత ఒక 3/4 కేజీ ఉంటుంది, అంత సొరకాయ కట్ చేసి పెట్టుకున్నాము. కరివేపాకు, ఎర్రగడ్డలు, తిరగబాతు కదా వడియం మేము వేస్తాం కదా, ఇదిగోండి వడియము, తగినంత ఉప్పు, ఇది పల్లీల పొడి, ఒట్టిదేమ్మా, కారం ఏం లేదు దీంట్లో, ఒట్టి పల్లీలు వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి. ఇది ధనియాల పొడి ఒక మామూలు మీడియం స్పూన్తో 1.5 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, తెల్లగడ్డలు మనం మళ్ళీ ఉడికేటప్పుడు దంచేసుకోవాలమ్మా. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకొని బాండ్లీ పెట్టుకున్నాము. ఇదిగోండి ఆయిల్ దీనికి చాలా పని లేదమ్మా. ఇది పల్లీల పొడి వేస్తాం కదా, అందులో ఉంటుంది, అందుకని దీనికి ఎక్కువ ఆయిల్ వేయకూడదు. మనకు కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే ఆయిల్ వేస్తే పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది, అందుకని దిట్టంగా ఒక 2 స్పూన్లు అంతా చాలు. మనం సొరకాయ తీగూర అంటాం మేము. ఇది ఫస్ట్ వడమేయాలా, వడమైనాక ఎర్రగడ్డలు, కరివేపాకు, మళ్ళీ తగినంత ఉప్పు, మళ్ళీ కారము, ధనియాల పొడిలోనే జీలకర్ర అంతా వేసుకుంటామమ్మా మేము కొట్టేటప్పుడు, మిరియాలు, జీలకర్ర, మెంతులు అంతా, అందుకు అదంతా వేయను, అందుకే వడిమేస్తాం. వడిలోనే ఉంటుంది జీలకర్ర, మిరియాలు, మెంతులు, కరివేపాకు, ఇంగువ అంతా వేసి ఉంటాము వడయానికి కూడా. ఇది పల్లీల పొడి, ఇది 3 స్పూన్లు అంతే చాలు. కొద్దిగా మళ్ళీ పాలు పోసుకోవాలా, కూర ఉడికినాక పాలు, అది మళ్ళీ చూపిస్తాను. తిరగబాతుకు వడి వేసుకుందాం. ఎర్రగడ్డలు, కరివేపాకు, ఈ ఎర్రగడ్డలు బాగా వేగిపోయిందమ్మా. సొరకాయ వేసుకుంటాం. సొరకాయ అంత బాగా వేగినాక మెత్తగా వేగిపోతుంది, అప్పుడు కారం అంతా వేసుకోవాలి మనం. సొరకాయ మంచిది కదండా కదా ఒళ్ళికి, అందుకే మేము సొరకాయ వారానికి ఒకసారి చేస్తానమ్మా. ఉప్పు వేస్తే తొందరగా మెత్తగా అవుతుంది. అదే 1 స్పూన్ ఉప్పు ఎత్తుకొని ఉన్నాను, వేసేస్తాను. ఇది చపాతీకి, అన్నానికి చాలా బాగుంటుందమ్మా. ఇది ఒట్టిదే తీగూర అంటాం మేము దీన్ని. ఇది తీగూర అంటే ఎందుకంటే దీంట్లో టమాటా కానీ పులుపు కానీ ఏమీ వేయము, అందువల్ల దీన్ని తీగూర అంటాం మేము. చాలా బాగుంటుంది, చపాతీ చేసుకొని చూడండి, అన్నంలోకి చపాతీ రెండింటికి బాగుంటుంది. ఇది బాగా కలబెడతా ఉంటే బాగా మెత్తగా అయిపోతుంది, అప్పుడు కారం అది వేసుకోవాలి. ఇదిగోమ్మా, మనం తెల్లగడ్డపాయలు ఇది ముక్కలు కొట్టుకోవాలా, ఇంకా పగిలితే చాలు, బాగుంటుంది టేస్ట్, నున్నంగా పని లేదు. ఇంకమ్మా తెల్లగడ్డపాయలు ఇది అర్ధ ఉడికిపోవచ్చింది. ఇదిగో తెల్లగడ్డపాయలు దంచి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తాము. ఇప్పుడు ఇదో కారం 2 స్పూన్లు కారం ఎత్తుకున్నాం కదా, ఇది ధనియాల పొడి 1.5 స్పూను, పల్లీల పొడి ఏమో మళ్ళీ వేసుకుంటాం. ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు, బాగా ఉడికిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు పల్లీల పొడి వేసుకుంటాం. ఇప్పుడు వేసేయలేదు, ఇప్పుడు వేస్తే గట్టి వచ్చేస్తుంది, కూర ఉడకదు. అర్ధ ఉడికిపోయింది నూనెలోనే, ఇంకా కొంచెం నీళ్ళు పోసి మనం అమ్మా ఉడుకుతా ఉంది. ఇంకొంచేపు ఉడికితే ఇంకా ఉడుకుతా ఉంది. సిమ్లోనే పెట్టుండా ఉడుకుతా ఉండదు. ఇంకొంచేపు ఉడికితే
మళ్ళా పల్లీలు పొడేసి పాలు పోసుకుంటామంటే కూర అయిపోయినట్టుగానే. ఇదమ్మా ఉడికింది. ఉడికిపోయిందమ్మా, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇదమ్మా చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అంత పాలు పోస్తే టేస్ట్ బాగుంటుంది. ఉడికిపోయింది, ఆఫ్ చేసేస్తానమ్మా. పాలు పోసినాక పల్లీలు పొడేసినాక చిన్నసేపు పెట్టకూడదమ్మా, తీసుకొని ఇస్తుంది, గట్టి అయిపోతుంది. చూడు కరెక్ట్గా ఉంది. అన్నంలోకి నెక్స్ట్ గట్టి అయిపోతుందమ్మా. ఇది పల్లీలు పొడేసినాం కదా, తీసుకుంటుంది, బాగా గట్టి వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి మూసి పెట్టేస్తే కొంచెంసేపు ఆ పాత్రలే దాంట్లోనే ఉండాలమ్మా, బాగా తీసుకుంటుంది.